సహోదరులు, ఈ రోజుల్లో ఒక అన్న ఒక తమ్ముడు చిన్నప్పుడు అదే కంచంలో ఇద్దరు కలిసి భోంచేశారు, అదే మంచం మీద ఇద్దరు కలిసి పడుకున్నారు, అదే స్కూల్లో ఇద్దరు కలిసి చదువుకున్నారు. కానీ పెరిగిన తర్వాత, కాస్త ఆస్తి పెరిగిన తర్వాత ఇద్దరు కొట్టుకు చేస్తున్నారు. అటువైపు తన అన్నయ్య, ఇటువైపు తమ్ముడు కోర్టులో కొట్టుకు చేస్తున్నారు. ఏది వీరిలో ప్రేమ లేకుండా చేసింది, ఆప్యాయత లేకుండా చేసింది, అనురాగం లేకుండా చేసింది? ఆస్తిపాస్తులు. అనగా ఒక మనిషి యొక్క ఆస్తి కానీ, అంతస్తు కానీ, ధనం కానీ పెరిగినప్పుడు మానవ విలువలను మర్చిపోతూ ఉంటారు. కాబట్టి బైబిల్ సెలవిస్తుంది, ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ఏమీ లేనప్పుడు మన మధ్య ఎంతో ఆప్యాయత ఉంటుంది. గ్రామాలకు వెళ్ళండి, ఆ గ్రామాల్లో చాలా మంది పేదవాళ్లే ఉంటారు. ఎవరింట్లో అయినా మరణం సంభవిస్తే అందరూ వెళ్ళి ఆ ఇంట్లో వారిని ఆదరిస్తారు. పట్టణంలో చూడండి, అపార్ట్మెంట్లో పక్క ఫ్లాట్లో ఏదైనా జరిగినా సరే ఇటువైపు తలుపు కూడా తీరు. అపార్ట్మెంట్లో ఎవరైనా చనిపోతే అక్కడికి శవాన్ని తీసుకొచ్చినా ఒప్పుకోరు. ఇది మన పరిస్థితి. కానీ పల్లెటూరు అలా కాదే. ఎందుకని? వారికి ధన సంపదలు లేవు, కానీ మంచి వ్యక్తిత్వం ఉంది, మానవత్వం ఉంది. మనం దేవుని చేత దీవించబడుతున్నప్పుడు మానవ విలువలు మర్చిపోకండి, ఆప్యాయత అనురాగాలను మర్చిపోకండి.